ఇంటర్నెట్ లో ఎన్నో ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. అంతేందుకు మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద కాలేజ్ యూఆర్ స్టడీయింగ్ ఇన్. మనమేమో స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, వీడియోస్ చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ మైండ్ లో ఉండే క్వశ్చన్స్, అరే ఏం చదువుకోవాలి, ఏ జాబ్కి అప్లై చేయాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, మనీ ఎలా అర్న్ చేయాలి అని. వెన్ ద ఆన్సర్ ఈస్ అవుట్ దేర్, యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. బట్ చాలా మందికి బద్ధకం, చాలా మంది దే డోంట్ ఈవెన్ పుట్ ఇన్ ద రైట్ ఎఫర్ట్స్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అండ్ అలానే మీకు డీటెయిల్ రోడ్ మ్యాప్ కూడా వస్తుంది. మీకు ఏ జాబ్ చేయాలి, ఏం చేయాలి అన్ని ఆల్మోస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. సో జస్ట్ లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇన్ రిటర్న్ నేను అడిగేది ఒకటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అండ్ నాకు కూడా ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ఇంకా మోటివేట్ చేస్తుంది. అసలు పాయింట్ ఏంటంటే అంటే 80% మంది 3 months ఒక జాబ్కి ట్రై చేసి రాకపోతే ఇంకా క్విట్ చేసేస్తారు. దే వోంట్ ట్రై అగైన్, దే జస్ట్ గివ్ అప్. సో యువర్ డ్రీమ్ జాబ్ ఈస్ క్లోజర్ దెన్ యూ థింక్. మీరు ఒక 6 months ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో, కొంచెం కమిట్మెంట్ ఇస్తే ఎనీబడీ కెన్ డూ ఇట్. ఇన్ఫాక్ట్ ఐ డిడ్ ఇట్. మీరు నా ఛానల్లో కూడా చూడొచ్చు. 20,000 per month ఇంటర్న్షిప్ నుంచి ఆల్మోస్ట్ 40 LPA జాబ్ ఎలా క్రాక్ చేశాను, 3 months లో అన్ని కూర్చొని ఎలా నేర్చుకున్నాను అని డీటెయిల్ గా చెప్పాను. సో బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ 12 minutes చాలా ఇంపార్టెంట్. అసలు స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీ ఏంటి, జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఆర్ ఈవెన్ మనీ కానీ ఎలా ఎర్న్ చేయొచ్చు అన్నది డీటెయిల్ గా మాట్లాడతాం. సో లెట్స్ స్టార్ట్. స్టెప్ 1, చూస్ ద రైట్ పాత్. దీనికి మనం ఇచ్చే టైంలో ఓన్లీ 1 week మాత్రమే. అసలు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ఏం స్కిల్స్ అంటే ఇంట్రెస్ట్ లేదా, అసలు ఏమో మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది ఆర్ వాట్ దే ఆర్ గుడ్ ఎట్ అనేది ఫిగర్ అవుట్ చేయకుండా, అరే వాడు ఐటీ జాబ్కి వెళ్తున్నాడు, నేను ఐటీ జాబ్ చేస్తాను. ఒకసారి ఏమో గేట్ ప్రిపరేషన్ అంటారు, ఒకసారి యూపీఎస్సీ అంటారు, ఒకసారి అన్ని వద్దు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తా అంటారు, ఇంకోసారి ఏమో ఇదంతా వద్దు నేను కంటెంట్ క్రియేటర్ అయిపోతాను. సో ఏంటి నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావు, అసలు నీకు ఏం ఇష్టం, ఏది చేయాలని ఉంది అన్నది ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయి. ఇంకో క్లారిటీ లేకుండా నువ్వు వచ్చేస్తా ఇచ్చేస్తా అని చెప్తే ఏది అవ్వదు. సో మీకోసం హియర్ ఆర్ సమ్ డొమైన్స్ అండ్ ద జాబ్స్ ఇన్ ఇట్ దట్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఫర్ యూ. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ఐటీ జాబ్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందులో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, డెవాప్స్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా జాబ్స్, అందులో డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఆర్ ఏఎంఎల్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. అండ్ ద నెక్స్ట్ కమ్స్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో ఎథికల్ హ్యాకర్, ఎస్ఓసి అనలిస్ట్, పెనట్రేషన్ టెస్టర్, ఇంకా వేరియస్ జాబ్స్ కూడా ఉంటాయి. డోంట్ వరీ, ఇవన్నీ ప్రిపేర్ అవడానికి రిసోర్సెస్ అన్ని కూడా నేను ఇస్తాను కాసేపట్లో, స్టే ట్యూన్. ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీ అని ఉంటుంది. అందులో మీరు ఎంబెడెడ్ డెవలపర్ అవ్వచ్చు, లేదా విఎల్ఎస్ఐ ఇంజనీర్ అవ్వచ్చు, ఫర్మ్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఐఓటీ స్పెషలిస్ట్ కూడా అవ్వచ్చు. అండ్ ఏఐఎంఎల్ లో వచ్చేసి ఎంఎల్ ఇంజనీర్, ఎన్ఎల్పి ఇంజనీర్ ఆర్ కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్. ఇంకా నాన్ కోడింగ్ జాబ్స్ లో అయితే బిజినెస్ అనలిస్ట్ కానీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, యూఐయూఎక్స్ డిజైనర్ కానీ, లేదా మార్కెటింగ్ స్పెషలిస్ట్ కానీ, లేదా గ్రోత్ స్ట్రాటజీ కానీ, ఇలా వేరియస్ అదర్ రోల్స్ ఉంటాయి. సో అసలు పాయింట్ ఏంటంటే ఫస్ట్ పిక్ వన్ నిష్. అక్కడే మీకు 50% ఆఫ్ ద ప్రాబ్లం పోయింది. వాట్ డూ యూ లైక్, వేర్ ఇస్ ద డిమాండ్ అండ్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి. నౌ స్టెప్ 2 ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్. దీనికి కూడా మనం ఇచ్చే టైంలో ఇన్ 1 week మాత్రమే. చాలా మందికి ఏ జాబ్ చేయాలో తెలుసు, బట్ దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటోనే తెలియదు. అక్కడే సగం స్టక్ అవుతారు. అన్న ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏ ప్రాజెక్ట్ చేయను, ఏ టెక్ స్టాక్ నేర్చుకోను అని చెప్పి. ఫస్ట్ మీరు లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ, ఇండీడ్ కానీ ఏదన్నా ఓపెన్ చేసి మీకు కావాల్సిన జాబ్ ఏంటి కొట్టి ఒక 5 to 10 కంపెనీస్ వరకు చూడండి. డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ కంపెనీస్. అందులో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి డీటెయిల్గా చదవండి. అండ్ వాళ్ళు ఏ స్కిల్స్ అడుగుతున్నారు. ఎందుకంటే కొన్ని కంపెనీ C++ అంటాయి, కొన్ని కంపెనీ పైథాన్ ఉంటాయి. కాకపోతే కొన్ని మాత్రం ఫిక్స్డ్ ఉంటాయి. అరే ఈ టెక్ స్టాక్ మాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చూసినా ఒకటి కామన్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. హీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని రాసి ఉంటుంది. సో అట్లా ప్రతి జాబ్కి ప్రీ డిఫైన్డ్ స్కిల్స్ అని ఉంటాయి. అదే డేటా అనలిస్ట్ అనుకోండి, పైథాన్ అని, SQL అని, ఇలా ప్రీ డిఫైన్డ్ కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ అవేంటో ఫిగర్ అవుట్ చేయండి. ఎందుకంటే అకార్డింగ్ టు స్టడీ అసలు 65% ఆఫ్ ద పీపుల్ ఇనిషియల్ స్క్రీనింగ్ రౌండ్ క్లియర్ చేయలేరు. ఎలా చేస్తారు చెప్పండి? అసలు అదే జాబ్ ఏ స్కిల్స్ కావాలో తెలియదు, లేదా వాళ్ళేమో జాబ్ ఓపెనింగ్ ఉంది మీరు పెట్టేస్తారు రెజ్యూమే. ఆ జాబ్ డిస్క్రిప్షన్ కి సంబంధించిన స్కిల్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. సో క్రియేట్ ఎ చెక్ లిస్ట్ ఆఫ్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్స్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ ఆర్ మోస్ట్లీ రిక్వైర్డ్ బై ఎవ్రీ కంపెనీ అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్ 3, మాస్టర్ ద రిక్వైర్డ్ స్కిల్స్. ఇది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియోలో. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ దీనికి మనం ఇచ్చే టైమ్ లైన్ 4 months. మీరు ఐటీ సైడ్ వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే 2 things ఉంటాయి. ఇదర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కానీ. సర్వీస్ బేస్డ్ కంపెనీ అయితే ఆటోమేషన్ టెస్టింగ్, లేదా టెస్టర్, పెనట్రేషన్ టెస్టర్, బట్ ఇలా చాలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఇవన్నీ మీకు కంపెనీ జాయిన్ అయ్యే ట్రైనింగ్ ఇవ్వడం, బేసిక్ యాప్టిట్యూడ్ స్కిల్ వచ్చినా, బేసిక్ డిఎస్సీ వచ్చినా మీరు సెలెక్ట్ అయిపోతారు. బట్ కంపెనీ లోపలే ట్రైనింగ్స్ ఇచ్చి మీకు నేర్పిస్తారు. అదే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి వెళ్ళాలంటే శాలరీ కొంచెం హైయర్ అని ఉంటాయి. 10 LPA, 20 LPA, 30, 40, ఇట్ క్యాన్ గో టు 1 crore కూడా. అండ్ అక్కడ మీకు కావాల్సిన స్కిల్స్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఎస్ఎం ఇది రాక్ సాలిడ్ ఉండాలి. అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా, సిఎన్ ఏంటి, ఓఎస్ ఏంటి, డేటా బేసెస్ ఏంటి, అసలు వీటితో ఎలా ఆపరేట్ చేస్తాం, ఏపీఐ అంటే ఏంటి, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మస్ట్. ఓకే అన్న, వీటన్నిటికీ ఏం కోర్సులు నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలంటే డోంట్ వరీ, యూట్యూబ్లో చాలా మంది చాలా ప్లేలిస్టులు పెట్టారు. అవన్నీ నేను కింద డాక్లో ఫ్రీ రిసోర్సెస్ పెడతాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రైవర్ ఉన్నాడు, అది నీట్ కోడ్ అని ఉంటుంది, ఆర్ ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి వేర్ దేర్ ఆర్ జస్ట్ ప్లేలిస్ట్ ఫ్రీ డిఎస్ఏ రిసోర్సెస్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్. సో అన్ని కింద పెడతాను, వెళ్ళి చూడండి. అండ్ మీరు థియరీ ఒకటి నేర్చుకోవాలి
నేర్చుకుంటే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. దానికి ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్ అని ఉంటుంది, లీడ్ కోడ్ ఉంటుంది, neetcode.io అని ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి క్వశ్చన్కి కొంచెం టైం పెట్టుకోండి. దట్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోండి. సో దట్ ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో కూడా మీకు టైం ఉంటుంది, ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. అండ్ 2025లో మీకు డిఎస్ఏ ఇంకా కంప్యూటర్ ఫండమెంటల్స్ వస్తే సరిపోదు. మీకు మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి, డెవలప్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు, ఆర్ అట్లీస్ట్ కొంచెం ప్రియర్ నాలెడ్జ్ ఉండాలి. సో యూట్యూబ్లో దొరికే ఫ్రీ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టండి. Scrimba.com అని ఉంటుంది. ఇందులో క్రేజీ కోర్సెస్ ఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి నేర్చుకోండి. అండ్ ఇందులో ట్రెండింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేర్చుకోండి. అండ్ దీని లింక్ కూడా కింద డాక్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు ఈ ఫ్రీ కోర్స్ వద్దు, ఒక పెయిడ్ కోర్స్ కావాలి, మాకు ప్రాపర్ రోడ్ మ్యాప్ కావాలి, మాకు ప్రాపర్ స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్, డీటెయిల్డ్ 1-to-1 మెంటర్షిప్తో పాటు ఒక ప్రాపర్ కోర్స్ కావాలి అంటే చెక్అవుట్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ బై ఓడిన్ స్కూల్. ఎందుకంటే హానెస్ట్గా మాట్లాడుకుంటే డేటా అనలిస్ట్ జాబ్స్ కొంచెం కష్టం బిగినర్గా, బట్ డేటా సైన్స్ కానీ డేటా ఇంజనీర్ కానీ యాజ్ అ బిగినర్ ఇట్స్ కంప్లీట్లీ టఫ్. అంటే మీకు ప్రాపర్ రిగరస్ ట్రైనింగ్ ఆర్ గుడ్ ప్రాజెక్ట్స్ లేకపోతే మీ పోర్ట్ఫోలియో ఇట్స్ డెఫినెట్లీ టఫ్ టు గెట్ దిస్ జాబ్స్ యాజ్ అ కంప్లీట్ ఫ్రెషర్. సో ఈ ప్రోగ్రామ్ లో మీకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తారు, 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళు 2025లో ఏవైతే ఇంపార్టెంటో దాని రిలేటెడ్ వాళ్ళ కరికులం కూడా అప్డేట్ చేశారు. నా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇంటర్వ్యూస్ ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత మీకు అనలైజ్ చేసి మీరు ఎక్కడ బాగా పర్ఫామ్ చేయలేదు దాని మీద కూడా మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ లో అడ్వాంటేజ్ అంటే మీకు లైక్ మైండెడ్ పీపుల్ దొరుకుతారు, మీకు ఒక మంచి నెట్వర్కింగ్ అయింది. అండ్ దాంతో పాటే మీకోసం డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా ఉంటుంది. నా ఈ ప్రోగ్రామ్ లో యూ విల్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాట్ఫామ్ టు అప్స్కిల్, టు యూస్ ద రిసోర్సెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ టు క్రాక్ ఏ గుడ్ జాబ్. అండ్ మీరు వాళ్ళ పోర్టల్లో కూడా చూడొచ్చు, చాలా మంది కంప్లీట్ ఫ్రెషర్ నుంచి డేటా అనలిస్ట్ గా కూడా అయ్యారు, అండ్ డేటా అనలిస్ట్ నుంచి డేటా సైంటిస్ట్ కూడా అయ్యారు. సో ఇఫ్ యూ ఆర్ సమ్వన్ లుకింగ్ ఫర్ ఏ ప్రోగ్రామ్ వేర్ మీరు 6 months ఆల్ ఇన్ వెళ్తాను, గట్టిగా కష్టపడుతున్నా, ఐ విల్ యూస్ ద రిసోర్సెస్ అండ్ ఐ విల్ యూస్ ద ప్లాట్ఫామ్ అనుకుంటే దెన్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. డోంట్ వరీ, మీరు ఫస్ట్ కాల్ ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. లైక్ అసలు ఈ ప్రోగ్రామ్ నాకు కరెక్టేనా, ఏ ప్రోగ్రామ్ సూట్ అయితే మీరు వాళ్ళతో డీటెయిల్ గా డిస్కస్ చేయొచ్చు. సో గో డౌన్ అండ్ డిస్కస్. ఇఫ్ యూ ఫీల్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ కరెక్ట్ అండ్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ అంటేనే ప్రొసీడ్ అవ్వండి. బట్ ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇక్కడ చాలా మంది అంటారు, అన్న నేను కంప్లీట్ బిగినర్ 4 months అన్ని చేయగలను అది ఇది అని. సో మీ అందరి కోసం నేను ఒక లా చెప్తాను. నాట్ న్యూటన్స్ లా, బట్ ఇట్స్ పార్కిన్సన్స్ లా. మన పార్కిన్సన్ ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఒక వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యావు, నువ్వు దానికి 1 week టైం ఇస్తే నువ్వు ఆ వర్క్ ని 1 week వరకు స్ట్రెచ్ చేస్తావు. అదే గట్టిగా కూర్చున్నారు 1 day చేయాలని ఫిక్స్ అయితే 1 day చేసేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మొత్తం సెమీ అంతా ప్రిపేర్ అవ్వం, లాస్ట్ 1 day బ్యాటింగ్ చేస్తాం. అది ముందే చదువుకోవచ్చుగా, చదవచ్చు కానీ చదవం. 1 day చదవాలని చెప్పి నైట్ అవుట్లో చేస్తాం. సో పాయింట్ బీయింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ స్టే కన్సిస్టెంట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ పుట్ ఇన్ రైట్ ఎఫర్ట్స్. సో దాని మీద ఫోకస్ చేయండి, డెఫినెట్లీ 4 months యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ వచ్చేసి డేటా రిలేటెడ్ ఫీల్డ్స్, డేటా సైన్స్ కానీ డేటా అనలిస్ట్ కానీ ఎనీథింగ్. దీనికి ఆల్రెడీ మనం ఒక బ్యూటిఫుల్ వీడియో చేసాం, లైక్ 6 months కంప్లీట్ రోడ్ మ్యాప్ అని. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, లైక్ ఎవ్రీబడి సెడ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ మ్యాప్ దట్ ఈస్ దేర్ ఇన్ ద యూట్యూబ్ అని. సో వెళ్ళండి చూడండి ఆ వీడియో. బేసికల్లీ డేటా రిలేటెడ్ ఫీల్డ్స్ లో మీకు SQL, Python, యూ నీడ్ టు బి రియల్లీ గుడ్ ఎట్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా, అండర్స్టాండింగ్ ద డేటా అనమాట. అదంతా వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేశాను. సరే ఆ వీడియో చూస్తాం కానీ ఇక్కడ కూడా చెప్పి అంటే చెప్తాను, నోట్ చేసుకోండి. SQL, Python, Power BI ఈ బేసిక్ గా డేటా మ్యానిపులేషన్ కి, అనాలిసిస్ కి వాడతాం. ఇందులో ఆల్సో ప్రాజెక్ట్స్ చేయడం కూడా ఇంపార్టెంట్. లైక్ ఒక రియల్ టైమ్ డేటాని తీసుకుని దాన్ని సెగ్రిగేట్ చేసి మంచి ప్రెడిక్షన్స్ చేయడం కానీ, లైక్ అనాలిసిస్ చేయడం కానీ చేయండి. అండ్ వీటికి రిసోర్సెస్ కూడా కింద ఇచ్చాను, చెక్ చేయండి. నెక్స్ట్ కమ్స్ AI and ML. 2025లో AI has been booming like anything. AI engineers కానీ అట్లీస్ట్ పీపుల్ హూ కెన్ డూ స్టఫ్ విత్ AI ఆర్ గెటింగ్ క్రేజీ ఆపర్చునిటీస్. లైక్ వీడియో ఎడిటింగ్లో కానీ, కంటెంట్ క్రియేషన్లో కానీ, ఆర్ ఈవెన్ ఎనీథింగ్ వెబ్సైట్స్ చేయడంలో కానీ నీ కనుక AI వాడటం వస్తే యూ క్యాన్ డూ వండర్స్, జస్ట్ వండర్స్. మీరు AI వాడి వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ ఎండ్ టు ఎండ్ బ్యాక్ అండ్ అది చేయలేరు కానీ అట్లీస్ట్ బేసిక్ ల్యాండింగ్ పేజెస్ అయితే చేయొచ్చు. అండ్ అది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, లేదా మీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళకి మీరు ల్యాండింగ్ పేజ్ చేసి యూ క్యాన్ ఛార్జ్ దెమ్. సో దర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దిస్ ఫీల్డ్. కానీ మీరు కానీ ప్రాపర్ AI ML ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే థియరిటికల్ నాలెడ్జ్ చాలా రాక్ సాలిడ్ ఉండాలి, అండ్ దాంతోపాటు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఆల్గరిథమ్స్ ఎలా ఉంటాయి, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ద ఆల్గరిథమ్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రేజీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఆల్సో లైబ్రరీస్ లైక్ TensorFlow వీటి మీద మంచి ఐడియా కూడా ఉండాలి. అగైన్ స్టార్ట్ స్మాల్, బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే స్టార్టింగ్లోనే అందరూ దే కెనాట్ బిల్డ్ అండ్ LLM. అందరూ స్టార్టింగ్లో టుడే యాప్ కానీ, క్లోన్ యాప్స్ కానీ ఇవే చేస్తారు. బట్ ఆ ప్రాసెస్లో కాపీ చేయొద్దు, నేర్చుకోండి. అరే అండర్ ద హుడ్ ఏమవుతుందో నేర్చుకోండి, దెన్ దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్. సో స్టార్ట్ స్మాల్, మెల్లమెల్లగా మీకే అర్థమైంది వాట్స్ హ్యాపెనింగ్ అని. దెన్ యూ క్యాన్ బిల్డ్ మేబీ 1 day యుల్ బిల్డ్ అన్ LLM. సో పాయింట్ బి, ఎక్కడి నుంచి చదవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఏ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి నువ్వే చెప్పు అంటే కింద అన్ని డీటెయిల్గా మెన్షన్ చేసి ఆ డాక్లో చూడండి. అండ్ దెన్ థ్యాంక్ మీ లేటర్. నో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రిసోర్సెస్, చాలా రోడ్ మ్యాప్స్ వస్తూనే ఉంటాయి. కానీ నేను కింద డీటెయిల్గా ఇంకొన్ని వాటికి మెన్షన్ చేశాను, లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ, UI UX కానీ. ఎందుకంటే 2025లో వీటికి కూడా చాలా డిమాండ్ ఉంది.
సో కిందకి వెళ్ళండి, చూడండి, రోడ్ మ్యాప్ చూడండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ ప్రాజెక్ట్స్ చేయాలి అన్ని మెన్షన్ చేశాను. డోంట్ మిస్ దిస్. ఈ 4 months డూ వాట్ డే సిచ్యువేషన్ అనుకుని గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆగస్ట్లో సెప్టెంబర్లో మంచి మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. చాలా కంపెనీస్ రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ పార్కిన్సన్స్ లా గుర్తుంది కదా, మనం చేయగలమో అని గట్టిగా కూర్చుంటే చేస్తాం. మంత్ 5 వచ్చేసి బిల్డింగ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ నెట్వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్. మేము కోడ్ అని స్టార్ట్ చేసాం. మేము మా కంపెనీలో కూడా మాకు వచ్చిన ఇనిషియల్ ప్రాజెక్ట్స్ అన్ని నెట్వర్కింగ్ ద్వారా. వీ నో ఎ గై హూ నోస్ ఎ గై దట్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ అండ్ నీడ్స్ సొల్యూషన్. సో అతను మమ్మల్ని కనెక్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు జరిగే హైరింగ్ కూడా అంత ఇంటర్నల్ హైరింగ్ అయిపోతుంది, రిఫరల్స్ అవుతున్నాయి, లేదా సమ్మన్ ఇన్ దర్ నెట్వర్క్. అంతేందుకు మా కోడ్డేల్లో కూడా ఇంటర్న్స్కి ఒకళ్ళిద్దరు ఇంటర్న్స్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఆ ఈవెంట్లో ఐ మెట్ దిస్ గై, హీ షోడ్ మీ హిస్ పోర్ట్ఫోలియో, ఐ రియల్లీ లైక్ ఇట్. దెన్ మా ఇంటర్వ్యూ అదే కండక్ట్ చేయాలి, ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చేసాం, లైక్ హీ డిడ్ దట్ అండ్ వి సెలెక్టెడ్ హిమ్. సో పాయింట్ బీయింగ్, ట్రై టు బిల్డ్ దట్ పోర్ట్ఫోలియో, ట్రై టు బిల్డ్ దట్ ప్రాజెక్ట్స్. మీరు స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయొచ్చు, బట్ ఈవెన్చువల్లీ దట్ విల్ బికమ్ ఓవర్ ఎ పోర్ట్ఫోలియో. నెట్లిఫై అని ఉంటుంది, బిహాన్స్ అని ఉంటుంది, దేర్ ఆర్ సో మెనీ వెర్సల్లో మీరు హోస్ట్ చేసుకోవచ్చు మీ ప్రాజెక్ట్స్. సో జస్ట్ రెజ్యూమేలో పెడితే సరిపోదు, హోస్ట్ చేయండి. మీరు ఏదైనా టెక్ సొల్యూషన్ బిల్డ్ చేస్తే దాన్ని హోస్ట్ చేయండి. ఏదైనా UI/UX ప్రాబ్లమ్ చేస్తే దాన్ని ఫిగ్మాలో పెట్టండి, బిహాన్స్ అని ఉంటుంది, దాంట్లో హోస్ట్ చేయొచ్చు. సో ఫైండ్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ కెన్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ షో ఇట్ టు ద పబ్లిక్. దట్ ఈస్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇన్ 2025. సో బీట్ లింక్డ్ఇన్, బీట్ గిట్హబ్, బీట్ బిహాన్స్, బీట్ నెట్లిఫై, ఏదైనా అవనండి, బట్ షో ఇట్ టు ద పబ్లిక్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ రెజ్యూమే కూడా బాగుండాలి. ఎందుకంటే నేను మొన్న 1000+ రెజ్యూమేస్ చూసాం, అందులో ప్రాపర్ టెంప్లెట్ కూడా లేదు చాలా మందికి. నేను దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను మళ్ళీ, అసలు అరే రెజ్యూమే ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి. నేను ఆల్రెడీ 2 చేశాను, బట్ ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాను ఆ వీడియో, లైక్ కైండ్ ఆఫ్ రెజ్యూమే రోస్టింగ్ అని. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, కొంచెం త్వరగా చేద్దాం. బట్ లేట్లీ లైఫ్ హ్యాస్ బీన్ ప్రెటీ హెక్టిక్, ఈ సూపర్ 30 బ్యాచ్తో, కంపెనీ ప్రాజెక్ట్స్తో, అది ఇది ఎవ్రీథింగ్. బట్ ఐ ట్రై మై బెస్ట్. సో మ్యాటర్ అర్థమైంది కదా, నేర్చుకోవడం ఈజ్ వన్ పార్ట్ అయితే, నేర్చుకున్నది పబ్లిక్లో చూపించడం అండ్ మన ఆపర్చునిటీస్ కూడా మన సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ ఇవ్వడం ఈజ్ రెస్ట్ ఆఫ్ ద 50%. సో స్టార్ట్ పోస్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, లేదా పుట్ ద వర్క్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ ద ఆన్లైన్. Visibility matters. Now 6th month and the last month వచ్చేసి జాబ్ ప్రిపరేషన్ అండ్ ఇంటర్వ్యూ స్ట్రాటజీ. మీరు ఇంత ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలోకి వెళ్ళి యూ కాంట్ మెస్ ఇట్ అప్. నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ అలానే చేశాను. వాళ్ళు చాలా బేసిక్ క్వశ్చన్ అడిగారు. నాకు ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చాలా నర్వస్నెస్ వచ్చింది, ఆ కోల్డ్ ఫీట్ అయిపోయింది. అట్లా ఒక బేసిక్ క్వశ్చన్ 5 minutesలో చేయగలిగేది నేను చేయలేకపోయా హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే ఆ ప్రెజర్ అంతా పోయింది, 5 minutesలో సాల్వ్ చేస్తాను నేను, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంటర్వ్యూ ఎన్వైర్న్మెంట్. సో మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి, డైలీ మాక్ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంటాయి లేదా పెయిడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి కూడా నేను కింద లింక్స్ ఇస్తాను. సో అవి కూడా వెళ్ళి ఇవ్వండి, డైలీ ఇవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాబ్స్ అప్లై చేయండి. 1-2 కాదు, 5 jobs 10 jobs అప్లై చేయండి డైలీ. అండ్ బట్ ఆ 5 to 10 చేసిన ప్రాపర్ టార్గెటింగ్ చేయండి. మీరు ర్యాండమ్గా కనిపించిన జాబ్స్ కన్నీ పెట్టకండి. అక్కడ వాడు క్లియర్గా రాస్తాడు 1 year+ ఎక్స్పీరియన్స్ నీడెడ్ అని. దానికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేస్తారు. సో అట్లా కాదు, ఏ జాబు, దాని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అందులో ఉన్న స్కిల్స్కి నీకు మ్యాచ్ అవుతుందా, ఈ జాబ్ నీకు సెట్ అవుతుందా, రిమోటా ఏంటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టెప్ 4 చెప్పే కదా, ఈ ప్రాసెస్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకుంటూ, హోస్ట్ చేసుకుంటూ, ఏదైనా ఈవెంట్స్ అటెండ్ అవ్వడం కానీ, వెబినార్స్ అటెండ్ అవ్వడం కానీ, మీటింగ్ ద రైట్ పీపుల్ హూ క్యాన్ గివ్ యూ ఎ జాబ్ ఆర్ హూ క్యాన్ రిఫర్ యూ టు ఎ జాబ్ అన్నది వెతుకుతూ ఉండండి. డెఫినెట్లీ విల్ సక్సీడ్. ఎందుకంటే ఎఫర్ట్ రియల్లీ మ్యాటర్స్. చాలా మంది ఇవన్నీ చేయరు. అంతెందుకండి, చాలా మంది అది ఏం నేర్చుకుందాం అన్న దగ్గర ఆగిపోతున్నారు. గో బియాండ్ దట్, గో ఇన్ టు ద టాప్ 1%. దేర్ ఆర్ ఆపర్చునిటీస్. ఐ నో పీపుల్ ఎవరికైతే 3-4 jobs ఉన్నాయి, కమింగ్ ఫ్రమ్ Tier 3 కాలేజ్, అతనికి 3-4 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ. ఎందుకు? బికాస్ ఆఫ్ స్కిల్. అంతే, వన్ సింపుల్ థింగ్. సో ఫైనల్గా నేను చెప్పేదంటే, ఈ 6 months కంప్లీట్ లాగిన్ అయిపోండి. 6 months తర్వాత మంచి మంచి ఆపర్చునిటీస్, కంపెనీస్లో ఓపెనింగ్స్ అన్నీ వస్తాయి. 6 months అనేది మీ హోల్ లైఫ్లో చూసుకుంటే ఒక టైనీ పార్ట్. బట్ ఈ 6 months కనుక మీరు కంప్లీట్ ఆల్ ఇన్ వెళ్ళి కన్సిస్టెంట్గా ఉండి కమిటెడ్గా ఉంటే, దిస్ క్యాన్ బిల్డ్ యువర్ హోల్ లైఫ్. సో స్టాప్ స్క్రోలింగ్, స్టాప్ వాచింగ్ దిస్ మోటివేషనల్ వీడియోస్. అంటే నా వీడియోస్ చూడండి, కొంచెం ఇన్సైట్ఫుల్గానే ఉంటాయి మోటివేషన్తో పాటు. అండ్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ రైట్ నౌ. యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో నన్ను కూడా థ్యాంక్ చేయండి ఇఫ్ యూ గెట్ ఎనీ గుడ్ జాబ్. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ గైస్. యూ గాట్ దిస్. కింద డిస్క్రిప్షన్లో రిసోర్స్ ఉన్నాయి, వాటిని ప్రాపర్గా యూస్ చేసుకోండి. అండ్ ఇలానే ఇంకో అదిరిపోయే వీడియోతో నెక్స్ట్ వీక్ వస్తాను. అంటిల్ దెన్ సీ గుడ్ బై, టేక్ కేర్.